పోటీకి ఎన్డీఏ ఇండియా కూటమిలు సన్నద్ధమవుతున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు కావాల్సిన రాజకీయ సమీకరణలపై ఫోకస్ పెట్టాయి. విపక్ష కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ రాహుల్ యాత్రతో మరింతగా గ్రాఫ్ ను పెంచుకోనుందా? రామ మందిరంలో రాముడి ప్రతిష్టాపన చేసిన ఖ్యాతి మొత్తం బీజేపీకే రానుందా? ఎన్డీఏ ఇండియా కూటమిలకు కీలకంగా మారిన అంశాలేంటి? ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ ఇండియా కూటములు ఇప్పటినుంచే లోక్సభ ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించాయి. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ ఈ రెండు కూటముల మధ్యనే ఉండనున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండియా ఎన్డీఏ కూటములు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాయనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమి ఇండియాలో కీలక పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన జాతీయ పార్టీలలో ఒకటైన కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలో మాత్రమే విజయం దక్కింది. అదే సమయంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైంది. దీంతో సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతోంది. విపక్ష కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ తన గ్రాఫ్ మరింతగా పెంచుకునేందుకు రాహుల్ గాంధీతో మరోసారి యాత్రకు సిద్ధమవుతోంది. రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర పేరుతో 6,200 కిలోమీటర్ల మేర యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఈసారి ఎంతో కీలకమైన సార్వత్రిక సమరానికి ముందు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి రాహుల్ యాత్ర అవసరమని భావించింది. అందుకే రాహుల్ గాంధీ గతంలో పాదయాత్ర చేయని రాష్ట్రాల్లో రెండో విడతలో యాత్ర ద్వారా పర్యటించి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించనున్నారు రాహుల్ గాంధీ. ఈ పర్యటన పూర్తయ్యేసరికి దేశంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా మారడం ఖాయమని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి తప్పించడం కూడా పార్టీ వ్యూహంలో భాగంగానే అని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు సార్వత్రిక ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మోదీ సహా కేంద్ర మంత్రులు స్థానిక నాయకులతో కలిసి ప్రజలను ఆకట్టుకునేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్గా భావించగా 3 రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల సమరానికి మరో అస్త్రంగా అయోధ్య అంశాన్ని తెరపైకి తెచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే బీజేపీ 3 రాష్ట్రాల్లో సీఎంలను మార్చేసి కొత్తవారిని ఎంపిక చేసింది. దీంతో సీఎం పదవి ఆశావహులంతా రానున్న ఎన్నికల్లో పార్టీ కోసం ఏ మేరకు విశ్వసనీయతతో పనిచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 350 సీట్ల మార్కును దాటుతుందని ముందే ప్రచారం చేస్తున్నారు. రామమందిరంలో రాముడి ప్రతిష్టాపన చేసిన అనంతరం బీజేపీకి మరింత కలిసి వస్తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇక ప్రధాన ప్రతిపక్ష ఇండియా కూటమిలో బీహార్ సీఎం నితీష్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కూటమిలోకి కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విపక్ష కూటమికి సంబంధించిన రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడంలో ఆలస్యం అవుతోందనే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కూటమి కార్యాచరణ నెమ్మదించినప్పటికీ ప్రస్తుతం కూటమికి సంబంధించిన వ్యూహరచన, సీట్ల పంపకాలు సహా పలు అంశాలపై కసరత్తు వేగంగా సాగుతోంది. అదే సమయంలో విపక్షాల కూటమి ఏర్పడిన సమయంలో ఆ కూటమిని అహంకారపూరిత కూటమిగా పేర్కొంటూ మోదీ అవహేళన చేయడంతో పాటు ఆ కూటమికి ఇండియా అని పేరు పెట్టగానే భారత్ అనే పేరును తెరపైకి తేవడం కూడా ఎన్నికల వ్యూహంలో భాగంగానే సరికొత్త రాజకీయాలకు తెరలేపారనే విశ్లేషణలు వినిపించాయి.
2014 ఎన్నికల నుంచి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తున్నాయి. దీంతో రానున్న ఎన్నికల్లో కూడా యూపీ నుంచి 70కి పైగా సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే యూపీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. కానీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు ఒక సీటు మాత్రమే ఉంది. అయినప్పటికీ యూపీలో బలపడడానికి విపక్షాల కూటమి ఇంకా ఎలాంటి వ్యూహరచనను చేయలేదు. అదే సమయంలో సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారా? ఎస్పీ, ఆర్ఎల్డీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరని ఖరారు చేయడంలో ఆలస్యం అవుతుందనే చర్చ జరుగుతోంది. ఏ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలుస్తారనేది ఇంకా చర్చల దశలోనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అయితే అంతకుముందే మోదీ కావలసినంత ప్రచారం చేసుకునేందుకు బీజేపీ తగిన వ్యూహాలు రచిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విపక్షాల కూటమి ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న వ్యతిరేకత, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలు కీలకంగా మారనున్నాయని తెలుస్తోంది. విపక్షాల కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ మరింత బలపడడం ద్వారానే బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇవ్వగలుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ ఉత్తర భారతంలో చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ దక్షిణాదిలో ఉనికే లేదు. ఈ పరిస్థితుల్లో ఉత్తరాదిలో కూడా ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లను కేటాయించడం ద్వారా తమ పార్టీలు కుచించుకుపోతాయనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి విపక్ష కూటమిలోని ప్రాంతీయ పార్టీలు. దీంతో విపక్ష కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యే వరకు కాస్త ఆందోళనకర పరిస్థితులే నెలకొన్నాయి. ఏదేమైనా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి బీజేపీ అభ్యర్థుల మధ్య రానున్న లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదనే విశ్లేషణల నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ వ్యూహ రచన చేస్తుండగా బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు విపక్షాల ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతుంది. మరి ప్రజలు ఎవరికి విజయం కట్టబెడతారన్నది చూడాలి.